మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు, మాతాజీలు ఈ భూమిని ఉన్నతీకరించాలి, ఈ మానవులు సామాన్యుణ్ణి, హీనుణ్ణి, దీనుణ్ణి అని కాకుండా నేను దైవాన్ని అని తెలుసుకోవాలని ఎంతో అద్భుతమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎన్నో వేల సంవత్సరాలుగా. మై డియర్ ఫ్రెండ్స్, మరి చూడండి ఎంత కరుణామయి, దయామయి అయినటువంటి మాతాజీ మన సమక్షంలోనే ఉన్నారు. మరి మాతాజీని మనం చక్కగా ఆహ్వానించుకుందామా? ఒక్కసారి నిలబడి అందరం కూడా కరతాళ ధ్వనులతో స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ప్రణవాశ్రమం నుంచి వచ్చారు, కాకినాడ. మరి అమ్మ మరి ఎంతో మందిని చక్కగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నారు. భగవద్గీతలో ఆవిడ అమెరికా యూనివర్సిటీలో ఓంకారం మీద వేదిక యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మరి ఎంతో అద్భుతంగా అందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్న అమ్మకు మరోసారి కరతాళ ధ్వనులు. ఒక్కసారి నిలబడి కరతాళ ధ్వనులు చేద్దాం ఫ్రెండ్స్ మరొకసారి. ఈ ప్రపంచానంతటికీ ధ్యానాన్ని అందించిన శాకాహారం అనే జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, అలాగే మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషము. ఈ పిరమిడ్కి 2 times పిలిచారు. నాకు లాస్ట్ ఇయర్ ఏదో జర్మనీ వెళ్ళడం కుదరలేదు, అంతకుముందు కూడా అలాగే కార్యక్రమాల వల్ల కుదరలేదు. కానీ స్వర్ణలత గారు చాలా పట్టుబట్టి ఈ టైంలో, కొద్దిగా టైంలోనైనా సరే రావాలి అని చెప్పి నన్ను బలవంతంగా పాపం లాక్కొచ్చారు. దానికి చాలా సంతోషం స్వర్ణలత గారికి. అయితే పత్రిజీ గారు అంటే ఒక మహాశక్తి అన్నప్పుడు ఆ శక్తి అందరి హృదయాల్లో నిలిచి ఉండడం అని అంటే అది మానవత్వము దైవత్వంగా మారడం అంటారు. అటువంటి దివ్య శక్తితో ఆయన శాకాహార ర్యాలీ చేసిన, ధ్యాన జగత్తుని నిలబెట్టిన, ఈరోజు మీరందరూ కలిసి ఒక ధ్యానము అన్నప్పుడు మనం సింగిల్గా చేసుకోవడం వేరు, ఒక గ్రూప్గా చేసినప్పుడు అది ప్రకృతికి ఒక శక్తినిస్తుంది. అంటే మనందరి నుంచి వచ్చే ఒక ఎనర్జీ ఏదైతే ఉందో అది మనందరం కలిసి ప్రకృతికి సేవ చేయటం అంటాం. అలాంటి ధ్యాన జగత్తులో ఉన్న మీ అందరినీ కలుసుకోవడం కూడా నా అదృష్టం. అయితే ధ్యానానికి సంబంధించి అందరూ ధ్యానం చేస్తున్నారు, కానీ ధ్యానం అయిపోయిన తర్వాత మన జీవితంలో మిగతా ప్రతి క్షణం కూడా ఆ ధ్యాన స్థితి నిలబడాలనంటే ఆహార విహారాదులు అంటే వ్యవహారము రెండు కూడా ధ్యానానికి సంబంధించినవై ఉండాలి. అందరికీ తెలుసు కాబట్టి సాత్విక ఆహారం తీసుకుంటాము, శాకాహారమే తీసుకుంటాము అని అంటున్నారు. ఆ శాకాహారము కూడా రాజసిక తామసికంగా ఉండకుండా మన ధ్యానానికి అంటే మన శరీరానికి ఏది ఉపయోగపడుతుందో ఆ న్యూట్రిషన్తో మీరు తీసుకోగలగడము. అలాగే మన వ్యవహారం అన్నప్పుడు మన బంధువులు, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సజ్జనులై ఉండాలి. సత్సంగము సజ్జన సాంగత్యము అన్నారు. అంటే సత్సంగం చేస్తాము ఇలా మహాత్ములతోటో, లేకపోతే మీకు మీరు ఎవరైనా సరే మాస్టర్స్ తోటి ఎప్పటికప్పుడు సత్సంగాలు, బుక్స్ చదువుకోవడము ఇవన్నీ చేస్తారు. సజ్జన సాంగత్యం అన్నప్పుడు మన పరిసరాల్లో మన స్నేహాలు, మన కుటుంబంలో ఉండే బంధువులు ఎవరైనా సరే మనకి సూట్ అవుతారని కుదరదు, మనకు తెలుస్తూ ఉంటుంది. భావాలు వ్యతిరేకం ఉంటాయి. అందువల్ల అటువంటప్పుడు మనం వాళ్ళతో వాదించాల్సిన అవసరం లేదు, కానీ ఆర్గ్యూ చేయకుండా ఆ టైంలో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ కామ్గా ఉండడానికి ట్రై చేయాలి. అంటే అవతలి వారు
అవతల వారు మిమ్మల్ని మీ భావాలకు తగ్గట్టకుండా వాళ్ళ గుణాలు ఏదైనా మీకు ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మన ధ్యాన స్థితిలో ఏ స్థితి అయితే వస్తుందో ఆ స్థితిని గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో వాళ్ళు నెగిటివ్ చేస్తున్నప్పుడు మీరు పాజిటివ్గా అక్కడ ఉండగలిగితే అక్కడి నుంచి మీకు మీ ధ్యాన స్థితి చెడిపోకుండా ఉంటుంది. అంటే మరి ఎలా ఉంటామండి? మనం కలిసిపోతాం, వాళ్ళతో మాట్లాడుతూ మనం కలిసిపోతాం కదా. అంటే మీరు ఎవరినైనా కలిసేటప్పుడు వాళ్ళు ధ్యానులు కాకుండా లౌకికులైనా లేకపోతే మామూలు ఫ్రెండ్స్ అయినా, బయట మీరు పెళ్ళిళ్ళు లేకపోతే బంధువుల దగ్గరికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఉదయం చేసిన ధ్యానం ఈరోజు చెడిపోకుండా సాయంత్రం వరకు నిలబెట్టుకుంటాను అనే సత్సంకల్పము చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సత్సంకల్పంతో ఎదుటివారిని కలిసినప్పుడు మీరు ఎక్కువ ధ్యానం గురించి కూడా చెప్పక్కర్లేదు. మనకు అనిపిస్తుంది, మనం ఏంటంటే మనం మంచిగా వెళ్తున్నాం కాబట్టి చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా వెళితే బాగుంటుంది అని చెప్పి మనం చెప్తాం, తెలియజేస్తాం. పత్రిజీ గారు ఇలా శ్వాస మీద ధ్యాస ఉంది, మేమందరం ఇలా చేసుకుంటున్నాం అలా చేసుకుంటున్నాం అని మీరు చెప్తారు. కానీ వాళ్ళు అంత గొప్పగా రిసీవ్ చేసుకోరు. కానీ మీ సంకల్పము అదే అయి ఉన్నా కూడా దానికి బలం కావాలి అని అంటే కనుక ప్రొద్దటి నుంచి మీరు బయలుదేరేటప్పుడు ఆ సత్సంకల్పాన్ని ఎక్కువగా చేసుకుంటూ మీరు వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆటోమేటిక్గానే వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు. వినని వాళ్ళైనా వింటారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, అవతలవాడి మార్పు ఉంటుంది, మీకు కూడా మీ దారి సుగమం అవుతుంది. అందుకని ధ్యానము ఎప్పుడు ఒకేలా ఉండాలి అని అంటే నిన్న మొన్న బాగుందండి, ఇప్పుడు బాగాలేదండి, ఈ మధ్య కొంచెం కుదరట్లేదండి అని మీరు అనకుండా ఉండాలి అని అంటే మీరు ఒక చిన్న ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఎదుటి వాళ్ళని కలిసేటప్పుడు ఇలా ఉండాలి, అలాగే మన వ్యవహారాలు కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను చేసే క్రియ లేకపోతే నేను చేసే పని ద్వారా రేపు నా ధ్యానం చెడుతుందేమో అని అంటే అది ఎంత నష్టమైనా దాన్ని అక్కడ వదిలేయగలగాలి. అప్పుడే చాలా ఈజీగా డెప్త్ ధ్యానానికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మనస్సు కోతి వంటిది. మనస్సు గ్రాహక పరికరం అంటారు. అది గ్రహిస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బురద ఉంది అంటే మనం తొక్కం, చాలా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్తాం. ధ్యానులు తప్పనిసరిగా ఎక్కడ పడితే అక్కడ ఆహారం తీసుకోకూడదు, ఎలా పడితే అలా తీసుకోవడం కరెక్ట్ కాదు, అలాగే ఎక్కడికి పడితే అక్కడికి తిరిగేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలా వచ్చి వారం రోజులు 10 రోజులు ఇక్కడ ఉన్నంతసేపు మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత మంచి ప్రకృతిలో ఈ పిరమిడ్ని ఏర్పాటు చేయడము, ఇక్కడ కృషి చేసిన ఎంతో మంది కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు మీకు ఇలా ఏర్పాటు కూడా ఎంతో మంది కృషి చేస్తుంటారు. వాళ్ళందరి సేవా దృక్పథం మనం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. అటువంటి మహాత్ములందరికీ కూడా నిజంగానే కృతజ్ఞత. ఎందుకంటే రోజంతా మీకు ఏర్పాట్లు, అలాగే కమిటీ మెంబర్సు, ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు మొత్తం అందరూ కూడా ఎంత సేవా దృక్పథంతో ఎంత సహృదయంతో మీకు ఏర్పాటు చేస్తే మీరు ఇంత ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నారు. మాస్టర్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ ఒక తాటి మీదకి అంటే ఒక స్టేజ్ మీదకి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా ఏదో ఒక మెసేజ్ చెప్పించి, ఇప్పుడు ముందుగా చెప్పిన 80 సంవత్సరాల దంపతులు వాళ్ళని చూస్తే లోపల నుంచి ఆనందం వచ్చేసింది. ఎందుకు అంటే వారి యొక్క ఆ వయస్సు కాకుండా వాళ్ళ యొక్క కృషి, అది ఆ కృషే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకుండే సహృదయము వాళ్ళ ఆరోగ్యం. అందుకే హృదయ కుహర మధ్య కేవల కైవల్యం అని చెప్పారు. భగవాన్ రమణ మహర్షి చెప్తాడు, హృత్ స్థలే మనస్వస్థత క్రియ భక్తి యోగ బోధ నిశ్చితం అని. ఆ హృదయ స్థానంలో నీ మనస్సు స్థిరంగా నిలబడితే అదే భక్తి, అదే బోధ అన్నాడు. మరి హృదయ స్థానంలో మనస్సు ధ్యానంలో నిలబడుతోందా, ఉట్టప్పుడు కూడా నిలబడుతోందా? ఇది మనం గమనించాలి. ఆ హృదయ స్థానంలో మనస్సు స్థిరంగా నిలబడాలి అని అంటే మన పనులన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి.
మన పనులన్నీ సవ్యంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మన మనస్సు చెడకుండా మనము మన టైంలో ప్రతిదాన్ని చూసుకుంటూ ఉండాలి. అలాగే హృదయానికి సంబంధించిన పనులనంటే హృదయ స్పందన కలిగే పనులు, మనకి హృదయ స్పందన కలిగే పనులు చేయాల్సి ఉంటుంది. అవి సేవా కార్యక్రమాలైతే హృదయము స్పందిస్తుంది, అప్పుడే ఆరోగ్యం బాగుపడుతుంది. ఒట్టి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుపడదండి. ధ్యానంతో పాటుగా హృదయ స్పందన. ఎప్పటికీ పత్రిజీ గారిని మీరు అంతలా ఎలా ప్రేమించగలుగుతున్నారంటే ఆ హృదయం నుంచి వచ్చిన ప్రేమ ఇంత పరిమళం అయింది కాబట్టి, ఆ పరిమళాన్ని మీరు అందుకుంటున్నారు కాబట్టి మీకు ఆనందంగా అనిపిస్తోంది, తలుచుకుంటే ఆనందంగా అనిపిస్తుంది. ఇంతమందిని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చే ఒక సహృదయం అది. అలా ఎవరు ఏ పనులు ఏ కార్యాలు చేసినా అది వాళ్ళ కోసం, వాళ్ళ హృదయ స్పందన కోసం చేస్తే అది ప్రపంచానికి పరిమళం అన్నారు. అలాంటి పరిమళాలు మీరందరూ వెదజల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు అలాంటి ఆశీస్సులు ఇమ్మని భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు ఫ్రెండ్స్. మరి మన కోసం మాతాజీ అంత దూరం నుంచి మన కోసం వచ్చి చక్కగా ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. అలాగే మనం మాతాజీకి చక్కగా సన్మానం చేసుకుందాము. సన్మానం మ్యూజిక్ ప్లీజ్. కరతాళ ధ్వనులు గట్టిగా.